Yeah, so good morning, all of you. In today's session, we can start discussing CSS. So, what is CSS? No abbreviation. అబ్రివేషన్ లేకుండా సిఎస్ఎస్ అంటే ఏంటి అనేది కావాలి. జనరల్గా వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అంటే నేను ఏం చెప్పాను, హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, లేకపోతే బై యూజింగ్ హెచ్టిఎంఎల్ వీ కెన్ క్రియేట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. దిస్ ఈజ్ వాట్ వీ డిస్కస్డ్. But right now, what is CSS? జనరల్గా సిఎస్ఎస్ అబ్రివేషన్ వచ్చేసి క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అని ఉంటుంది. క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. కానీ ఇది మనం చెప్పకూడదు ఇంటర్వ్యూలో, బట్ వీ హ్యావ్ టు బి వెరీ డిఫరెంట్. కానీ నేను చెప్తున్నా కదా, 99% పీపుల్ వాట్ ఈస్ సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అని చెప్తారు, అబ్రివేషన్ చెప్పకూడదు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనకి వాట్ ఈజ్ సిఎస్ఎస్ అంటే మనం ఏం చెప్పొచ్చు డెఫినేషన్ అనేది. ఇప్పుడు ఒకవేళ మీరు గూగుల్ని అడిగినా కూడా గూగుల్ ఏం చెప్తుంది, వాట్ ఈజ్ సిఎస్ఎస్ అంటే గూగుల్ కూడా ఇలానే చెప్తుంది. చూడండి, వాట్ ఈజ్ సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ విచ్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఈజ్ ఎ స్టైల్ షీట్ లాంగ్వేజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఆఫ్ హెచ్టిఎంఎల్. సో నేనేమంటానంటే, ఎక్సెప్ట్ ఈ పాయింట్ తప్పించి మిగతాది మొత్తం చెప్పండి ఎక్కడైనా సరే. ఎందుకు, వాట్ ఈస్ దట్ అబ్రివేషన్ అనేది నాకు తెలుసు, ఇంటర్వ్యూ వరకు కూడా తెలుసు దాని అబ్రివేషన్ ఏంటి అనేది. ఓకే, సో వాట్ ఈస్ ద థింగ్, సిఎస్ఎస్ ఈజ్ ఏ స్టైల్ షీట్ లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్ అండ్ అదర్వైజ్ నేను ఇంకా చాలా సింప్లిఫై చేసి రాస్తాను. చూడండి, వాట్ ఈజ్ సిఎస్ఎస్ అని ఇంటర్వ్యూలో కానీ క్వశ్చన్ అయితే, CSS is a style sheet language. Using this, we can design the HTML structure. రైట్, ఇప్పుడు అల్టిమేట్గా నాకు ఒక పాయింట్ కావాలి. ఏంటి అని అంటే, HTML అంటే ఏంటి, అసలు HTML యొక్క పర్పస్ ఏంటి? We already discussed this. Again, I'm writing by using HTML. What we can do? By using HTML, we can build the structure. Build the structure or create the structure అంతే, స్ట్రక్చర్ అయితే స్కెల్టన్ అని కూడా అనుకోవచ్చు మనం. వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ స్కెల్టన్ ఆర్ స్ట్రక్చర్. ఇది ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తామని అంటే, మనకి హెచ్టిఎంఎల్ లోపల చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం. పర్ఫెక్ట్, బాగుంది. అయితే హెచ్టిఎంఎల్లో నేను ఒక పేజ్లో ఒక 30 to 40 ఎలిమెంట్స్ కనుక రాస్తే, ఆ స్ట్రక్చర్ అనేది, అంటే స్ట్రక్చర్ అంటే ఏంటి, వీఆర్ యాడింగ్ ఎలిమెంట్స్ టు ఏ పేజ్. ఆ విధంగా ఎలిమెంట్స్ యాడ్ చేయటం వలన అదేమైనా బ్యూటిఫై అవుతుందా, ఆటోమేటిక్గా అవ్వదు. సో దానికి నువ్వు సిఎస్ఎస్ కూడా అప్లై చేస్తేనే. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి అని అంటే, బ్యూటిఫికేషన్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజీ నువ్వు బ్యూటిఫై చేయాలి. ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్, సో కన్సిడర్ రాము ఈజ్ అన్ ఎలిమెంట్. సో ఐ వాంట్ టు గో అవుట్ అంటే ఐ విల్ డెకరేట్ మై సెల్ఫ్, టక్కు, టై, జీన్స్, షర్ట్, ప్యాంట్, సన్ గ్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. ఐ విల్ డెకరేట్ మై సెల్ఫ్, ఐ విల్ గో అవుట్. సో ఐఎమ్ డిజైనింగ్ దట్ ఎలిమెంట్, right? If you are not designing, I think this may not good, right? Same way here also, if you want to beautify any of the web page or web application, we have to apply the CSS. ఇప్పుడు చెప్పాలంటే HTML ప్లస్ CSS ఈ రెండింటి కాంబినేషన్స్తోనే మనం వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు HTML ఏం చేస్తుంది, జస్ట్ స్ట్రక్చర్. మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, సో ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదేదో వెబ్సైట్ ఉంది, మీరు ఇక్కడ చూస్తున్నారు వెబ్సైట్. దీన్ని నేను రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టి ఇక్కడ హెడ్ సెక్షన్లోకి వెళ్ళి ఐ విల్ రిమూవ్, ఓకే, లెట్ మీ రిమూవ్ ద హెడ్ సెక్షన్.
డిలీట్ ఎలిమెంట్. హెడ్ సెక్షన్ డిలీట్ చేస్తే ఏమైంది? ఈ సైట్ మొత్తం స్కాటర్డ్ చెల్లాచెదురుగా అయిపోయింది. అసలు ఏంటి ఇట్లా వచ్చింది ఇదంతా? అసలు ఏమైనా డిజైన్ ఉందా? ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ లుక్స్ గుడ్. ఎందుకు ఇట్ ఈస్ నాట్ లుక్స్ గుడ్ అంటే సిఎస్ఎస్ లేదు. నువ్వు హెచ్టిఎంఎల్తో ఇదంతా ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ఇక్కడ హెచ్టిఎంఎల్ ఉంది, హెడ్ లేదు. హెడ్లో ఏముంటుంది? డిజైనింగ్ సంబంధించినటువంటి లాజిక్ ఎప్పుడు మనం హెడ్లో రాస్తాం. ఆ హెడ్ లేదు ఇక్కడ. ఆ హెడ్ లేకపోవటం వల్ల ఏమైంది? సో సైట్ మొత్తం స్కాటర్డ్ అయింది. అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఈ రెండు కలిస్తేనే ఒక బ్యూటిఫికేషన్ అనేది వస్తుంది. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ లేకుండా నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఏదైనా చాట్ జీపీటీ కావచ్చు, ఏ వెబ్సైట్ అయినా కావచ్చు, లేకపోతే మన వెబ్సైట్ ఉంది కదా codifynext.com. సో ఈ వెబ్సైట్ కావచ్చు, ఇందులో ఏదైనా ఒక కోర్స్ కేటగిరీ లేకపోతే ఇందులోకి వెళ్ళండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇది చూడండి చాలా నీట్గా ఉంది పేజ్ ఇది. రైట్, ఐఎమ్ ఏబుల్ టు సీ దిస్ లుక్స్ వెరీ నైస్. ఎప్పుడైతే మీరు దీన్ని సిఎస్ఎస్ లేదు అని అనుకుంటే మాత్రం వీ క్యాన్ డూ ఎనీథింగ్. దానికి ఖచ్చితంగా మనకి సిఎస్ఎస్ ఉండాలి. రైట్, అంటే ఇప్పుడు ఏం చెప్పాలి అని అంటే నేను, సో లెట్ మీ టెల్ యూ వన్ పాయింట్. వాట్ ఈస్ దట్ పాయింట్ ఐ వాంట్ టు సే హియర్? సిఎస్ఎస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ అని చెప్తా. ఒక వెబ్ అప్లికేషన్కి హార్ట్ ఎంత ఇంపార్టెంటో సిఎస్ఎస్ కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మన బాడీలో పార్ట్స్ అన్నీ ఉన్నాయి, హార్టే లేదనుకోండి, సో దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్ కదా. అట్లనే ఇది కూడా అనుకోండి. సో సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ విల్ మేక్ ద థింగ్స్ వెరీ వెరీ క్లియర్. ఇదండి. సో మన యొక్క అల్టిమేట్ కాన్సెప్ట్ ఆఫ్ సిఎస్ఎస్ ఏంటంటే ఇది. సో నువ్వు ఏ వెబ్సైట్ చేసినా కూడా జస్ట్ ఇప్పుడు మనం ప్రీవియస్గా కొన్ని హెచ్టిఎంఎల్ పేజెస్ క్రియేట్ చేసాంగా, అవి నీట్గా డిజైన్ వచ్చినాయి. ఇప్పుడు ఏది మనం స్ట్రక్చర్ అనే ఒక పేజ్ క్రియేట్ చేసాం, గుర్తుంది కదా. సో ఏదో స్ట్రక్చర్ పేజ్, ఇదిగోండి structure.html. ఇందులో మీరు కొంత హెచ్టిఎంఎల్ కోడ్ రాశారు, కంటెంట్ పెట్టారు. సో ఇది మనకి అవుట్పుట్లో కనుక చెక్ చేసినట్లయితే మీకు నీట్గా ఆ విధంగా డిజైన్ అయ్యిందా? డిజైన్ కాల ఏంది? ఇవన్నీ వన్ బై వన్ వచ్చినాయి ఎందుకు? రైట్, ఇవన్నీ సైడ్ బై సైడ్ కదా రావాల్సింది నాకు. అలా రాలా. ఎందుకు అలా రాలా? ఇదిగోండి, ఇది మెను. నాకు అంతా సైడ్ బై సైడ్ రావాలి, కానీ ఇదంతా వన్ బై వన్ వస్తుంది. బై డిఫాల్ట్ నేచర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఈజ్ వాట్ ఇట్ విల్ డిస్ప్లే ద కంటెంట్ వన్ బై వన్. అది డిఫాల్ట్ నేచర్. అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారా, లెఫ్ట్ సైడ్కి అలైన్ అయినాయి. ఆల్ దీస్ ఆర్ అలైన్ లెఫ్ట్ సైడ్. ఏమైనా సెంటర్లో వచ్చినాయా, మిడిల్లో వచ్చినాయా? అలా రాలా. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ నేచర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అంటే ఇట్ విల్ అలైన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆన్ లెఫ్ట్ సైడ్. బై డిఫాల్ట్ దేర్ ఆల్ కమింగ్ వన్ బై వన్. ఎందుకు అన్ని వన్ బై వన్ వచ్చినాయంటే మనం అన్నీ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ వాడినట్టున్నాం. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ రాస్తే ఏమవుతుందో తెలుసు కదా. సో దే విల్ స్టార్ట్ ఆల్వేస్ ఇన్ ఎ న్యూ లైన్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా న్యూ లైన్లో స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ ఇమేజ్ అనేది బ్లాక్ లెవెల్ కాదు కదా. మరి ఇమేజ్ ఎందుకు పక్క పక్కన లేదంటే ఇది చూడండి, ఇది బ్లాక్ లెవెల్, ఇది ఇమేజ్. మళ్ళీ నువ్వు బ్లాక్ లెవెల్ రాసావు కాబట్టి ఆటోమేటిక్గా లైన్ బ్రేక్ యాడ్ అయిపోద్ది. సో లైన్ బ్రేక్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది అంటే ఇప్పుడు ఫైనల్గా ఈ యొక్క స్ట్రక్చర్ని కనుక మీరు చూసినట్లయితే ఈ పేజ్ని, సో ఇప్పుడు కంట్రోల్ యూ, యా, దిస్ ఈస్ ద సోర్స్ కోడ్ ఆఫ్ ద పేజ్. కంట్రోల్ యూ అని కొడితే మీకు సోర్స్ కోడ్ కనిపిస్తుంది. మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి నీట్గా. సో ఇదంతా మనం రాసినటువంటి కోడ్, అంతేనా. ఇది మరి అవుట్పుట్లో చూస్తే ఎలా వచ్చింది? మనం రాసింది కోడ్ ఇది. నువ్వు కోడ్ని ఎంత డిజైన్గా రాసావు, ఇక్కడ చాలా ప్రాపర్గా కోడ్ రాసావు. నువ్వు ప్రాపర్గా కోడ్ రాసినంత మాత్రాన అది అక్కడ డిజైన్ కాదు. దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ సిఎస్ఎస్. ఆ సిఎస్ఎస్ని అప్లై చేస్తే మనము డిజైన్ చేయగలుగుతాం. రైట్, ఫైనల్గా ఇప్పుడు సిఎస్ఎస్ యొక్క రోల్ ఏంటయ్యా అంటే ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో సింపుల్గా చెప్పాలంటే సిఎస్ఎస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. సో సింప్లీ యూ ఇమాజిన్, హార్ట్ లేకుండా హ్యూమన్ బాడీని ఎక్స్పెక్ట్ చేస్తామా? అసలు ఉంటుందా? లేదు కదా. దెర్ ఇస్ ఎవ్రీథింగ్ విల్ కొలాప్స్ కదా. సో అట్లనే అనుకోండి ఇది కూడా. రైట్, సో ఫైనల్గా సిఎస్ఎస్ అంటే ఏంటంటే సిఎస్ఎస్ ఈజ్ ఎ స్టైల్ షీట్ లాంగ్వేజ్. యూజింగ్ దిస్ వీ కెన్ డిజైన్ ద హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. హెచ్టిఎంఎల్ నువ్వు చేస్తావు. ఇప్పుడు ఇంకోటి చెప్పండి, హెచ్టిఎంఎల్ఏ లేదనుకోండి, మరి అప్పుడు సిఎస్ఎస్ని ఉపయోగించి నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఇక్కడ నువ్వు డిజైన్ చేయాలంటే నీకు ముందు ఏం కావాలి? హెచ్టిఎంఎల్ కావాలి కదా. అసలు హెచ్టిఎంఎల్ లేకపోతే నువ్వు సిఎస్ఎస్ ఎక్కడ రాస్తావు?
ఇది ఎలా ఉందంటే నేను ఒక 10 లీటర్స్ ఆఫ్ పెయింట్ పర్చేజ్ చేశా. ఎందుకు? వాల్ని డెకరేట్ చేయటం కోసం. అక్కడ అసలు వాలే లేదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బయింగ్ 10 లీటర్స్ ఆఫ్ పెయింట్ కదా? అలానే ఇది కూడా. అసలు ఇక్కడ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్సే లేకపోతే నువ్వు సిఎస్ఎస్ రాస్తావు. సిఎస్ఎస్ రాసి డిజైన్ చేస్తావు. ఎవరిని డిజైన్ చేస్తావు నువ్వు? అసలు ఎలిమెంటే లేదు కదా! అంటే హెచ్టిఎంఎల్ లేకపోతే సిఎస్ఎస్ కూడా లేదండి. ఇప్పుడు మనం నేర్చుకుంటాం కదా రేపు వెబ్ హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాం ఫస్ట్. ఇప్పుడు తర్వాత నేర్చుకునే సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, ఇంకా ఏమైనా బూట్ స్ట్రాప్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు నేర్చుకునే బ్యాక్ అండ్ పిహెచ్పి, మైఎస్క్యూఎల్, లారావెల్ కావచ్చు. హెచ్టిఎంఎల్ లేకపోతే ఇవి ఏమీ లేవు. అసలు హెచ్టిఎంఎల్ లేకపోతే అసలు వెబ్సైటే లేదు. ఈరోజు కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి మార్కెట్లో. రైట్? ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా హెచ్టిఎంఎల్తో తయారు చేసినవే. అసలు హెచ్టిఎంఎల్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఇదండి. సో వాట్ ఈస్ ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఇక్కడ మనం అన్నాం. సిఎస్ఎస్ని హట్ అన్నాను కదా! మరి ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఏమనాలి నేను? సో ఇక్కడ రాస్తా. ఇలా రాస్తున్నాను. అంటే హెచ్టిఎంఎల్ ఈస్ ఇలా రాసుకుంటున్నాను నేను. బ్యాక్ బోన్ ఆఫ్ వెబ్ అని. బ్యాక్ బోన్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ అని రాస్తా. అంటే అంతా మన టెర్మినాలజీలోనే రాస్తున్నాను. బ్యాక్ బోన్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ ఈజ్ హెచ్టిఎంఎల్. నువ్వు ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ అని అడిగితే ఇది చెప్పినా ఓకే, దే విల్ హ్యాపీ. కానీ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అబ్రివేషన్ చెప్పొద్దు. సో ఇదంతా ఓల్డ్ అయిపోయింది. ఈ అబ్రివేషన్స్ చెప్తే జాబులు ఇచ్చే రోజులు ఇప్పుడు కాదు. సో మనం చాలా క్రియేటివిటీగా ఉండాలి. 100 మంది ఇంటర్వ్యూస్కి వస్తే ఎవడో ఒకడు మాత్రమే డిఫరెంట్ ఆన్సర్ చెప్తాడు. మిగతా 99% 99 మంది కూడా సేమ్ ఆన్సర్ చెప్తారు అందరూ కూడా. ఒకడు మాత్రం కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి చెప్తాడు. సో అదే కావాల్సింది. ఆ క్రియేటివిటీ మనకి ఇక్కడ కావాలి. రైట్. ఫైనల్గా ఇప్పుడు సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్కి ఎలా అపెండ్ చేయాలి? హౌ టు అపెండ్ ఆర్ యాడ్, ఏదో ఒకటి. హౌ టు అపెండ్ ఆర్ యాడ్ సిఎస్ఎస్ టు అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఆల్రెడీ మనము అసలు ఎక్కడ యాడ్ చేయాలి? హౌ టు, వేర్ టు. రైట్? వేర్ టు యాడ్ ఇలా కూడా రాద్దాం. వేర్ టు యాడ్ ఆర్ అపెండ్ సిఎస్ఎస్ టు అండ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. క్వశ్చన్ మే బి సేమ్, బట్ ఇది ఇంపార్టెంట్. హౌ టు యాడ్ ఆర్ అపెండ్. హౌ టు యాడ్ ఆర్ అపెండ్. వేర్ టు యాడ్ ఆర్ అపెండ్. హౌ టు యాడ్ ఆర్ అపెండ్. సో వేర్ టు అంటే హౌ టు అంటే సో బై యూజింగ్ 2 ట్యాగ్స్ ఉన్నాయి మనకి. బై యూజింగ్ స్టైల్ అండ్ లింక్ ట్యాగ్స్ అని చెప్పి రాయండి. బై యూజింగ్ స్టైల్ అండ్ లింక్ ట్యాగ్స్. వేర్ వీ కెన్ యాడ్ అంటే ఇన్సైడ్ హెడ్ సెక్షన్. ఇన్సైడ్ మనకి హెడ్ సెక్షన్ ఒకటి ఉంటుంది కదా బాడీలో. హెడ్లో ఎప్పుడు కూడా ఏ లాజిక్ ఉంటుంది అంటే కంట్రోలింగ్ లాజిక్ ఉంటుంది అనమాట. అది ఎలా డిస్ప్లే చేయాలి? ఇది హెడ్ సెక్షన్ కదా. ఈ హెడ్ సెక్షన్లో ఈ టైటిల్ మెటా తీసేస్తే తర్వాత మనకి 3 ఇంపార్టెంట్ ట్యాగ్స్ వస్తాయి. ఒకటి స్క్రిప్ట్, ఒకటి లింక్, ఒకటి స్టైల్. ఈ 3 చేసేటువంటి పని ఏంటంటే అసలు నీ బాడీ ఎలా కంట్రోల్ అవ్వాలి, పక్క పక్కన రావాలా, సైడ్ బై సైడ్ రావాలా ఎలిమెంట్స్ అనేవి, ఇది క్లిక్ చేస్తే ఏమవ్వాలి, ఈ కంట్రోలింగ్ లాజిక్ మొత్తం కూడా మనం హెడ్లో రాస్తాం. యు రైట్ ఆల్ దిస్ కంట్రోలింగ్ లాజిక్ ఇన్సైడ్ ద హెడ్ సెక్షన్. సో అందుకే ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఎక్కడ రాయాలి? సిఎస్ఎస్ అంటే ఏంటి? ఇట్ విల్ కంట్రోల్ ద బాడీ ఎలిమెంట్స్ కదా. పక్క పక్కన రావాలా, సైడ్ బై సైడ్ రావాలా, పర్ రో ఎన్ని కావాలి, ఆ విధంగా కంట్రోల్ చేసేది ఎవరంటే సిఎస్ఎస్. సో కాబట్టి ఆ సిఎస్ఎస్ సంబంధించింది ఎక్కడ రాయాలి అంటే మనం హెడ్ సెక్షన్లో. అది కూడా బై యూజింగ్ లింక్ అండ్ స్టైల్ ట్యాగ్స్ అండి. బై యూజింగ్ లింక్ అండ్ స్టైల్ ట్యాగ్స్. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ వే టు యాడ్ అండ్ హౌ టు అపెండ్. సో ఇలా కూడా రాయొచ్చు ఇన్సైడ్ హెడ్ సెక్షన్ బై యూజింగ్. So just we will write like this: by using style and link tags. Just I want to write like the style and link tags. By using style and link tags,
inside head section. So we can write opposite. But question is same, but our answers are different, right? Inside head section. So same repeated points. So there is no difference. Whatever the question may be, they can ask either the above question or below question, but answers are going to be like this. So finally, next one more point, if you can see, CSS is a collection of style ప్రాపర్టీస్ అంటారు ఇక్కడ. సో హెచ్టిఎంఎల్లో మనం అట్రిబ్యూట్స్ అంటాం, ఇక్కడ వి విల్ కాల్ దెమ్ యాజ్ ఏ ప్రాపర్టీస్. సిఎస్ఎస్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టైల్ ప్రాపర్టీస్ అంటే ఏంటివి? ఇప్పుడు నార్మల్గా హెచ్టిఎంఎల్లోకి వచ్చేసరికి మనం వాటన్నిటిని మనం అట్రిబ్యూట్స్ అంటాం. సిఎస్ఎస్లోకి వచ్చేసరికి వాటిని మనం ప్రాపర్టీస్ అనొచ్చు. అంటే ఆ టెర్మినాలజీ అంటే కాన్సెప్ట్ అదే. ఇప్పుడు ఒక ఎలిమెంట్ని నేను డిజైన్ చేయాలంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ పేరేంటిది? కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు, దాని యొక్క హైటు, వెయిట్, సో సారీ హైట్, విడ్త్, ఇంకా మనకి దానికి ఏమన్నా బోర్డర్ కావాలా, బోర్డర్ కలరు, బోర్డర్కి సంబంధించినటువంటి స్టైలు, వీటన్నిటిని మనం ఏమంటామంటే ప్రాపర్టీస్ అంటాం. సిఎస్ఎస్లో వీ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ స్టైల్ ప్రాపర్టీస్. ఎన్ని ఉంటాయి అంటే థౌజండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయండి, ఒకటి రెండు కాదు. ఇప్పుడు హెచ్టిఎంఎల్ అయితే మనకి ఒక 100 ప్రాపర్టీస్ ఉన్నాయి, 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం. కానీ సిఎస్ఎస్లో మీకు అట్లీస్ట్ ఒక థౌజండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయండి, థౌజండ్స్. మరి ఈ థౌజండ్స్ అన్నీ నేర్చుకోవాలంటే నాకు తెలియదు, ఆల్ 1000 ప్రాపర్టీస్ అనేవి నాకు కూడా తెలియదు. నాకేం కావాలి, దానికి ప్రాపర్టీ ఏంటి, నేను ఎలా నేర్చుకుంటా? బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ ద 1000 ప్రాపర్టీస్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్. సో నువ్వు చేయాల్సిన పని ఏంటి? నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, హైట్ కావాలి, విడ్త్ కావాలి, బోర్డర్ కావాలి. సో ఈ 4 చేయాలంటే నేను ఏమేం ప్రాపర్టీస్ యాడ్ చేయాలి, అంతే. నేను ఇలా నేర్చుకోండి ఎప్పుడు కూడా. దట్ ఈస్ గోయింగ్ టు బి చాలా, ఎప్పుడైనా సరే నాకేం కావాలి, దానికి ప్రాపర్టీ ఏంటి, ఇలా నేర్చుకున్నట్లయితే ఐఎమ్ షూర్ సో అది చాలా చాలా ఈజీ అవుతుంది మీకు. ఆ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ అనేది మీరు లైఫ్లో మర్చిపోరు. యూ విల్ నెవర్ ఫర్గెట్ దట్ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్. ఎందుకు? సో నువ్వు చాలా ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నావు. చాలా ప్రాక్టికల్గా ఇన్ ద సెన్స్ వాట్, నాకు ఇలా కావాలి, దానికి ఏం చేయాలి, ఇలా నేర్చుకోండి. ఐఎమ్ షూర్ అండి, మీరు ఎప్పటికీ మర్చిపోరు. మీరు నేర్చుకున్నటువంటి సిఎస్ఎస్ కానీ హెచ్టిఎంఎల్ కానీ యూ విల్ నెవర్ ఫర్గెట్. ఎప్పుడు మర్చిపోం మనం. బట్ మనం నేర్చుకునే విధానం ఎలా ఉండాలంటే, సో నాకు ఇలా కావాలి, దానికి ఏంటి ప్రాపర్టీ, ఇలా నేర్చుకోండి. సో ఇప్పుడు నేను చెప్పాను సిఎస్ఎస్లో మనకి కొన్ని వందల ప్రాపర్టీస్ ఉన్నాయి. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అసలు నాకే తెలియదు, టీచ్ చేస్తాను నాకే తెలియదు అన్ని వందల ప్రాపర్టీస్. నేను అట్లీస్ట్ మీకు ఒక 100 to 50 ప్రాపర్టీస్ మధ్యలో చెప్తాను, అవి చాలండి నిజంగా చెప్పాలంటే. తర్వాత ఏంటంటే నాకేం కావాలి, దానికి ప్రాపర్టీ ఏంటి, ఇలా వెళ్ళినా సరిపోద్ది. అంటే అన్నీ గుర్తుపెట్టుకోలేం, కానీ కొన్నైనా గుర్తుపెట్టుకోవాలి కదా. ఆ కొన్ని ఏంటివి, అవి మనం ఇప్పుడు సెషన్స్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే నేను ఒక 50 to 60 ప్రాపర్టీస్ చెప్తాను, వాటితో మీరు సిఎస్ఎస్ మొత్తం డిజైన్ చేసేసేయచ్చు. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ మనం డాక్యుమెంటేషన్లోకి, మాన్యువల్లోకి వెళ్ళి ఇవన్నీ నేర్చుకుంటాం. మరి ఇప్పుడు కొన్ని వందల ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. సో ఎవరికి కూడా గుర్తుండవు, ఐఎమ్ షూర్, అందులో అయితే నో డౌట్. రైట్. సో కాబట్టి మనకేం కావాలి, వాటిని ఎలా నేర్చుకోవాలి. అల్టిమేట్గా ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తే మిమ్మల్ని ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఇవన్నీ చెప్పండి అని ఎవడే అడగడు, ఎందుకంటే వాడికి తెలియదు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఇంటర్వ్యూలో కూడా. సో అల్టిమేట్గా వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నాకు ఇలా కావాలి, ఏంటి, ఒక స్క్రీన్ షాట్ చూపించి నాకు ఇలా కావాలి, దీన్ని ఎలా డిజైన్ చేస్తాం అంటాడు. ఇప్పుడు స్క్రీన్ షాట్ అంటే ఏంటి? సో మనం ఇక్కడ మీకు డాక్యుమెంట్స్లో స్క్రీన్ షాట్స్ ఎక్కడ ఉన్నాయి, 1 minute. పిక్చర్స్ ఐ విల్, పిక్చర్స్లో, స్క్రీన్ షాట్స్లో వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే, మీకు సింపుల్ ఒక ఇమేజ్ చూపించి ఆ ఇమేజ్ని డిజైన్ చేయండి అని అంటారండి, అంతే. అంతకంటే వాళ్ళు కూడా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉందనుకోండి, చూసారా ఇమేజ్, చూడండి, ఇలా డిజైన్ చేయమంటారు వాళ్ళు. సో నాకు ఇలా కావాలి అంటాడు, దానికి మీరేం చేయాలి? దీనికి ఇలా కావాలంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. స్ట్రక్చర్ని క్రియేట్ చేసినప్పుడు అన్నీ 1 by 1 వస్తాయి. అప్పుడు ఆ 1 by 1 వచ్చిన వాటికి సిఎస్ఎస్ని కనుక మీరు అప్లై చేసినట్లయితే డిజైన్ అనేది చాలా నీట్గా ఇలా వస్తుందండి. ఇది ప్లాన్. సో ఈ ఈ విధంగా రావడానికి నేను ఏమేం ప్రాపర్టీస్ చేయాలి,
ఇది మీరు నేర్చుకున్నట్లయితే దట్స్ ఎనఫ్. ఇనిషియల్‌గా మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న డిజైన్స్‌తో నేర్చుకుంటాం. ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి గదా! ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ నేర్చుకొని తర్వాత వీటిని మనం కాంప్లెక్స్ చేస్తాం. ఇప్పుడు రెండే 2 సెక్షన్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. సో, ఇది హెచ్1 ట్యాగ్ ఉండొచ్చు. కింద పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. కింద మనకి డాట్స్ వచ్చి 4 పాయింట్స్ వచ్చినాయంటే యూఎల్ఎల్ఐ కదా! సో, ఇవన్నీ మనకి స్ట్రైక్ అవ్వాలి ఇమ్మీడియేట్‌గా. ఇప్పుడు ఈ డిజైన్ చేయాలంటే నేను ఏమేం ఎలిమెంట్స్ వాడాలి? ఇవన్నీ గూడా మనకి పాయింట్స్ స్ట్రైక్ అవ్వాలండి. దెన్ ఓన్లీ దట్ విల్ బికమ్స్ ఈజీ మనకి. అప్పుడే మనకదంతా ఈజీ అవుతది. అదర్‌వైజ్ అంతా టఫ్ థింగ్ అవుతది. ఏంటి? ఎలా నేర్చుకోవాలనేది నేర్చుకునే విధానం ఇది. సో, నాకిలా కావాలి. దానికి ప్రాపర్టీ ఏముంది? నువ్వు గూగుల్ చెయి. ఏమని గూగుల్ చేస్తావు? నాకు బోర్డర్ ఐ వాంట్ టు అప్లై బోర్డర్. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఇన్ సీఎస్ఎస్ ఫర్ బోర్డర్? జస్ట్ గూగుల్ ఫర్ ఇట్. ఇట్ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఆల్ ద బోర్డర్ ప్రాపర్టీ. అక్కడ నీకొక కొంచెం ఓపిక, పేషెన్స్ ఉండాలి. నువ్వు చదవాలి. అదేంటి? ప్రాపర్టీ ఏంటి? ఎలా అప్లై చేస్తే ఏమవుతది? దానికి ఉన్నటువంటి వాల్యూస్ ఏంటివి? ఇవన్నీ నువ్వు చదువుకోవాలి. దిస్ ఈస్ ద వే ఆఫ్ లెర్నింగ్ ఇక్కడ. సీఎస్ఎస్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో, నేర్చుకునే విధానం ఇది. సో, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి మీరు. కలెక్షన్ ఆఫ్ స్టైల్ ప్రాపర్టీస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సింటాక్స్ అండి. అసలు ఎలా రాయాలి? ఒక ఇప్పుడు డాక్యుమెంట్‌లో నా హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో సింటాక్స్. నాకు కొన్ని వందల ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంటే ఉంది. ఈ డాక్యుమెంట్‌లో మీరు అరౌండ్ నేను అనుకోవటం ఏందంటే ఒక 30-40 ఎలిమెంట్స్ అయితే మీరు రాసారు ఇందులో. అంతేనా? ఒక 30-40 ఎలిమెంట్స్ మీరు రాసారు. ఇప్పుడు నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఎలిమెంట్‌ని డిజైన్ చేయాలి. ఈ ఎలిమెంట్‌ని మీరు డిజైన్ చేయాలని ఎలా తెలిసిద్ది మీకు? హౌ డు యూ నో? ఇప్పుడు నేను ఒక స్టైల్ రాస్తా. ఈ స్టైల్ అనేది దీనికి మాత్రమే అప్లై అవ్వాలి. దానికి ఎలా చెప్తావు నువ్వు? దీనికి మాత్రమే అప్లై అవ్వాలి స్టైల్. మిగతా వాటికి అప్లై అవ్వకూడదు అని. ఇది ఛాలెంజింగ్ థింగ్ ఇక్కడ మనకి సీఎస్ఎస్‌లో. సో, ఇప్పుడు దానికి ఫస్ట్ స్టైల్ ఎలా రాస్తామో, రాసినటువంటి స్టైల్‌ని ఒక ఎలిమెంట్‌కి ఎలా అప్లై చేస్తాం? అది చూద్దాం మనం. రైట్. సో, ఇప్పుడు దానికి సింటాక్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ సింటాక్స్ ఎలా ఉంటదంటే సెలెక్టార్, దీని పేరు సెలెక్టార్ ఉంటది. సెలెక్టార్ అంటే ఏంటిది చెప్తాను. దీన్ని మనం ఏమంటామంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి మనకి సీఎస్ఎస్‌లో. ఫస్ట్ సెలెక్టార్ ఉంటది. దీన్ని మనం ఏమంటామంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటామండి. బ్లాక్ ఆఫ్ కోడ్. ఎప్పుడు కూడా చూడండి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోకి వెళ్ళినా కూడా మీకు కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. ఎందుకు? ఎందుకు మనం కర్లీ బ్రాకెట్స్ వాడాలంటే టు రిప్రజెంట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటి? కర్లీ బ్రాకెట్ ఇలా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది కదా! దీని మధ్యలో మనం కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకుంటాం. లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాస్తాం. ఎందుకు రాస్తాం అనేది తర్వాత చెప్తాం. సో, లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4 అని ఇలా చాలా ఇదంతా ఏంటి బ్లాక్. అంటే మనం బ్లాక్ ఎందుకు రిప్రజెంట్ చేస్తదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇట్ విల్ గ్రూప్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఇంటూ వన్ యూనిట్ అనమాట. ఇదంతా ఒక బ్లాక్. ఇదంతా ఒక బ్లాక్. ఇదంతా ఒక బ్లాక్. అలా రిప్రజెంట్ చేయటం కోసం మనం బ్లాక్ ఆఫ్ కోడ్ వాడతాం. ఇప్పుడు ఈ బ్లాక్‌లో రాసిన ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్‌లో నేను ఒక 5 సీఎస్ఎస్ ప్రాపర్టీస్ రాస్తే, ఈ 5 సీఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి ఒక ఎలిమెంట్‌కి మాత్రమే అప్లై అవ్వాలి. అది మనం చెప్పటానికి ఇది రాస్తాం. ఇలా రాస్తామండి. బ్లాక్ అంటే ఏంటి? బ్లాక్ విల్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ద కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనొచ్చు. మీరు ఇలా కూడా అనొచ్చండి. స్టేట్మెంట్స్ అనొచ్చు. లేకపోతే బ్లాక్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ లైన్స్ అనొచ్చు. కోడ్ వాటెవర్ ఇట్ మే బి. లైన్స్ ఆఫ్ కోడ్ అంటాం కదా మనం. ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ లైన్స్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇలా కూడా అనొచ్చు. ఈ మనం మనం సీఎస్ఎస్ కాబట్టి ఇలా చెప్పాలి. ఏమని చెప్పాలి సీఎస్ఎస్? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సీఎస్ఎస్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు మనం. సీఎస్ఎస్‌లో ఉన్నాం కాబట్టి ఇలా రాసుకుంటున్నాం మనం. సో, బ్లాక్‌లో ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. బ్లాక్. రైట్? సో, ఈ బ్లాక్‌లో మనం ఏం రాయాలంటే సీఎస్ఎస్ పరంగా ప్రాపర్టీ అన్నానా? ప్రాపర్టీస్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే చూడండి. ప్రాపర్టీ దానికి ఎప్పుడు కూడా ఒక వాల్యూని అసైన్ చేయాలి. ఇప్పుడు వాల్యూని అసైన్ చేయటం అంటే ఏంటి? అది సెమీకోలన్‌తో ఎండ్ అవ్వాలి. దీన్ని మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే ఒక పెయిర్ అనొచ్చు కదా! పెయిర్. పెయిర్ అంటే ఎప్పుడంటారు పెయిర్‌ని? కీ, కీ, వాల్యూ. ఇలా ఉంటే దాన్ని ఒక పెయిర్ అంటాం. జనరల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రకారం ఇది ఈస్ ఎ పెయిర్.
సో ఇదేంటిది కీ, ఇది వాల్యూ. కానీ ఇక్కడ సిఎస్లో మనం ఏమంటామంటే ప్రాపర్టీ అండ్ ఇట్స్ వాల్యూ ఇలా అంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే కలర్ అనేది ప్రాపర్టీ కనుక అయితే ఏం కలరు నీకు వాల్యూస్ ఉన్నాయా? రెడ్, గ్రీన్, బ్లూ అని చాలా వాల్యూస్ ఉన్నాయి కదా. రెడ్ ఇది థింగ్. గాట్ ఇట్? సో ప్రాపర్టీ అండ్ వాల్యూ. సిఎస్ఎస్లో ప్రతి పెయిర్ ప్రతి పెయిర్ ఎండ్ విత్ సెమీకోలన్. సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. అండ్ ప్రాపర్టీ అండ్ వాల్యూ షుడ్ ఆల్వేస్ సపరేటెడ్ విత్ కోలన్ సింబల్. కోలన్తో సపరేట్ అవ్వాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కలిపి ఎలా రాస్తామంటే చూడండి, సింటాక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది సింటాక్స్. సెలెక్టార్. సెలెక్టార్ అంటే ఏంటి? నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి ఎలిమెంట్ని. ఏ ఎలిమెంట్కి అప్లై ఇప్పుడు సిఎస్ఎస్ నువ్వు రాస్తున్నావు కదా. రాసిన సిఎస్ఎస్ అనేది నీ డాక్యుమెంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఎలిమెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నావు? ఆ ఎలిమెంటే సెలెక్టార్. అంటే ఇక్కడ ఏం రాద్దానంటే సెలెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలిమెంట్ దట్ వీ వాంట్ టు డిజైన్. మీరు ఏ ఎలిమెంట్ని అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నారో అదే సెలెక్టార్. అదే సింపుల్గా చెప్తున్నా. నీకు డాక్యుమెంట్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఎవరిని డిజైన్ చేద్దాం అనుకో, నువ్వు సిఎస్ఎస్ కోడ్ రాసావు. అది ఎవరికి అప్లై అవ్వాలి? ఏ ఎలిమెంట్కి అప్లై అవ్వాలి? దట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్టార్. సో ఇక్కడ సింటాక్స్ పరంగా చూసుకుంటే సెలెక్టార్ ఇమ్మీడియట్గా ఇట్ విల్ ఫాలోడ్ లైక్ దిస్ అండి. సో కర్లీ బ్రాకెట్ మీరు ఇమ్మీడియట్గా రాసినా పర్లేదు, సో ఇలా రాసినా పర్లేదు. సెలెక్టార్ తర్వాత ఇమ్మీడియట్గా ఇలా రావాలి. రైట్. ఇప్పుడు ఇందులో మీకు ఏమొస్తుందంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమీకోలన్. ఇంకొక ప్రాపర్టీ రాస్తారా? మల్టిపుల్ ప్రాపర్టీస్ రాయొచ్చండి మనం, ఒకటే కాదు. రైట్. ఇక్కడ మనం మల్టిపుల్ థింగ్స్ రాసుకోవచ్చు. వాల్యూ 1 రాస్తున్నా, వాల్యూ 1 ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2, వాల్యూ 3, ఇలా సో అండ్ సో అని చెప్పి రాస్తాను సింపుల్గా. వాల్యూ 3 సెమీకోలన్ అండ్ సో అండ్ సో. సో ఇలా ఎన్ని ప్రాపర్టీస్ అయినా రాసుకోవచ్చు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో ఒక లైన్ రాయడానికి కాదు, నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకోవచ్చు అండి. ఒక లైనే రాయం ఇక్కడ. సో యూ కెన్ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇది సింటాక్స్. సో ఇప్పుడు నార్మల్గా నేను మీకు ఒక గూగుల్కి వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి. సిఎస్ఎస్ సింటాక్స్ అని జస్ట్ నేను ఇలా రాస్తున్నా, సిఎస్ఎస్ ఎస్వైఎన్టిఏఎక్స్ సింటాక్స్. సరే ఇమేజ్ ఏదైనా కొట్టండి. ఈ ఇమేజ్ కొట్టినప్పుడు వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇదిగోండి ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి బాగా. అందులో ఏముందండి? కలర్ గ్రీన్, ఫాంట్ ఫ్యామిలీ సాన్స్ సెరిఫ్, సెలెక్టార్ ఏది ఉందో చూడండి H1. దాని మీనింగ్ ఏంటంటే ఈ కలర్ గ్రీన్ ఫాంట్ ఫ్యామిలీ అనేది H1 ట్యాగ్కి అప్లై అవ్వాలి. నీ డాక్యుమెంట్లో ఎక్కడెక్కడైతే H1 ట్యాగ్స్ ఉన్నాయో వాటన్నిటికి అప్లై కావాలి. చాలా ఈజీ సిఎస్ఎస్ని ఇలా నేర్చుకుంటే మనం. ఇవిగోండి ఇవేంటివో చూడండి. బోర్డర్, ఇందాక అడిగాను కదా బోర్డర్ అని. ఈ ఇమేజ్లో సెలెక్టర్ అనేది టేబుల్, బోర్డర్ అనేది ప్రాపర్టీ, దానికి సంబంధించిన వాల్యూస్. ఒక్కోసారి ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి ఒక ప్రాపర్టీకి మల్టిపుల్ వాల్యూస్ కూడా ఉంటాయి. వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్. ఒక ప్రాపర్టీకి ఒక వాల్యూనే కాదు, ఇక్కడ సిఎస్ఎస్లో మల్టిపుల్ వాల్యూస్ కూడా ఉంటాయి. అవి మనం స్లోగా నేర్చుకుందాం ఎలా అనేది. ఇప్పుడు కలర్ రెడ్ అని రాసినా పర్లేదు, ఇలా రాసినా పర్లేదు. రైట్. సో ఇదండి మొత్తం మీద సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే సెలెక్టర్ అంటాం. దీన్ని డిక్లరేషన్ బ్లాక్ అంటాం. డిక్లరేషన్ బ్లాక్ వేర్ వీ కెన్ డిక్లేర్ ద ప్రాపర్టీస్, బ్లాక్ ఆఫ్ కోడ్. లేకపోతే దీన్ని మనం ఏమనొచ్చు అన్నాను, డిక్లరేషన్ బ్లాక్ అని కూడా రాసుకోవచ్చు. డిక్లరేషన్ బ్లాక్. డిక్లరేషన్ మీన్స్ వాట్? వేర్ వీ కెన్ యాడ్ ద ప్రాపర్టీస్ ఆర్ వేర్ వీ కెన్ డిఫైన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సిఎస్ఎస్. ఇదండి. సో దిస్ ఈస్ ద సింటాక్స్. ఇప్పుడు అల్టిమేట్‌గా ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. సో హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఏదో ఒకటి, ఇదో లేకపోతే ఇంకోటి. సో ఒక బేసిక్ స్ట్రక్చర్ రాస్తున్నా. రైట్. లెట్ మీ సేవ్ దిస్ ఫైల్ యాస్ ఎ సిఎస్ఎస్. ఇప్పుడు మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాం? ఇక్కడ క్లాసెస్‌లోనా? క్లాసెస్‌లో 9am ఫుల్ స్టాక్. లెట్ మీ డూ వన్ థింగ్. కన్‌ఫ్యూజన్ లేకుండా సిఎస్ఎస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఆల్ ఫైల్స్ వీ కెన్ సేవ్ ఇన్సైడ్ ద సిఎస్ఎస్ ఫోల్డర్. సో అది మనకి క్లారిటీగా ఉంటుంది. రేపటి రోజున నువ్వు ఒక దగ్గరే సేవ్ చేసావు అనుకోండి ఫైల్స్ అన్నిటిని, ఏ ఫైల్ సిఎస్ఎస్, ఏ ఫైల్ హెచ్టిఎంఎల్ తెలియదు. ఎందుకంటే అన్ని ఫైల్స్కి .html ఎక్స్టెన్షనే పెడతావు ఇప్పుడు. సో ఇది కూడా ఇప్పుడు ఏంటిది? వెల్కమ్.html అనే ఫైల్ పేరు హెచ్టిఎంఎల్ ఉంటుంది. ఈ హెచ్టిఎంఎల్ ఫైల్కి మనం ఇప్పుడు సిఎస్ఎస్ ఎలా అప్లై చేయాలనేది మనం నేర్చుకుంటాం. అంతే రైట్. ఇప్పుడు
సింపుల్‌గా సీఎస్ఎస్ అని ఇది కూడా తీసుకుందాం. సీఎస్ఎస్. చేంజింగ్ దిస్ ఆల్సో. రైట్. కావాలంటే మార్చుకోండి. లేకపోతే లేదు. రైట్. ఇప్పుడు నేనిక్కడ ఒక హెచ్1 ట్యాగ్ రాసాను. సో, వెల్కమ్ టు సీఎస్ఎస్ అని. వెల్కమ్ టు సీఎస్ఎస్. అలానే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా రాస్తున్నా. దీంట్లో టెక్స్ట్ ఏం పెడదాం మనం? సంథింగ్ ఇందాక రాసాం కదా ఇక్కడ స్ట్రక్చర్ అని. సో, లెట్ మీ రైట్ దిస్. రైట్. ఇలా రాస్తున్నా. ఏదో సంథింగ్ యూ కెన్ టేక్ ఇట్. ఇలా రాసాను. ఇప్పుడు ఈ ఫైల్ రన్ చేద్దాం. హెచ్టీఎంఎల్ ఫైలే కాబట్టి మీరు ఫైల్‌ని .htmlలోనే సేవ్ చేయాలి. .css కదా సార్! అది వేరు. ఆ కాన్సెప్ట్ ఇంకా మనం రాలేదు. అది నేను చెప్తాను. సీఎస్ఎస్ అన్నీ .cssలో ఉంటాయి. హెచ్టీఎంఎల్ ఉంటాయి. కరెక్టే. కానీ మన గోల్ ఏంటి? ఒక హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌కి సీఎస్ఎస్‌ని ఎలా అప్లై చేయాలి? అది మన గోల్ ఇప్పుడు. అంతేనా? సో, కాబట్టి .css రాదు గదా! ఇప్పుడు .html ఎప్పుడు .html ఫైల్‌ని ఎప్పుడు కూడా నువ్వు .htmlలోనే సేవ్ చేయాలి. .css ఎప్పుడొస్తదని మనం తర్వాత చూద్దాం. డోంట్ వర్రీ. ఇదండి ఇప్పుడొచ్చింది. నేను స్టైల్ ఎక్కడ రాయాలి? హెడ్ సెక్షన్‌లో రాయాలి. నువ్వు హెడ్ సెక్షన్‌లో స్టైల్ రాయాలంటే మనకు 2 వేస్ ఉన్నాయని చెప్పాను. ఏంటి? ఒకటి లింక్‌ను ఉపయోగించొచ్చు. ఓకే. లింక్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే స్టైల్ అని రాస్తున్నా. స్టైల్ ట్యాగ్ ఓపెన్, స్టైల్ ట్యాగ్ క్లోజ్. నువ్వు సీఎస్ఎస్‌ని హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో యాడ్ చేయాలంటే 2 వేస్ ఉన్నాయి ప్రెజెంట్. 3 వేస్ ఉన్నాయి యాక్చువల్‌గా. ప్రెజెంట్ 2 వేస్ చూడండి. ఒకటి స్టైల్, ఇంకోటి లింక్. ప్రెజెంట్ నేను స్టైల్ వాడుతున్నా. హ్మ్. ఈ స్టైల్‌లోకొచ్చేసి నేనిప్పుడు కర్లీ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఏమంటాం దీన్ని? డిక్లరేషన్ బ్లాక్ అంటాం. ఇక్కడ కలర్ కోలన్ రెడ్ అన్నా. సెమీకోలన్. ఓకేనా? కలర్ కోలన్ రెడ్. సెమీకోలన్. ఇదేంటిది మొత్తం? డిక్లరేషన్ బ్లాక్. డిక్లరేషన్ బ్లాక్. మనం ఏం చేసాం? ఒక ప్రాపర్టీని డిక్లేర్ చేసాం. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేశాను. గో టు ద బ్రౌజర్. రిఫ్రెష్ చేయండి. కలర్ రెడ్ అప్లై అయిందండి? అప్లై కాలా. ఏంటి? ఎందుకు అప్లై కాలేదు? మరి అప్లై అవ్వాలి గదా! ఏం మిస్ అయిందో చెప్పండి? ఇక్కడ సెలెక్టార్ మిస్ అయింది. బాబు, నీ బాడీలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఎలిమెంట్‌కి నువ్వు దీన్ని అప్లై చేద్దాం అనుకుంటున్నావు? అది నువ్వు చెప్పలా. రైట్. ఇప్పుడు ఎలా చెప్పాలి దానికి? నేను ఈ హెచ్1 ట్యాగ్ అప్లై చేద్దాం అనుకుంటే, దీని నీ యొక్క ట్యాగ్ నేమ్ ఏదైతే ఉందో, ఆ ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. హెచ్1 కలర్ రెడ్ అని ఇస్తే, ఇప్పుడు నీ బాడీ లోపల ఎన్ని హెచ్1 ట్యాగ్స్ అయితే ఉన్నాయో, అన్ని హెచ్1 ట్యాగ్స్‌కి కలర్ రెడ్ అప్లై అవుతది. దాని మీనింగ్ అది. అలా చెప్పాలి. సో, ఇది ఈ సెలెక్టార్ లేకపోతే సెలెక్ట్ యాన్ ఎలిమెంట్ టు డిజైన్ కదా! ఇప్పుడు లేదు. నువ్వు రాసావు డిజైన్ ద ఎలిమెంట్ అని. ఏ ఎలిమెంట్‌ని డిజైన్ చేస్తావు? దానికెలా తెలిసిద్ది? ఇదెళ్ళేసి హెచ్1కి అప్లై అవ్వాలి, లేకపోతే ఇదెళ్ళి డివ్‌కి అప్లై అవ్వాలి, లేకపోతే ఇది పారాగ్రాఫ్ ట్యాగ్‌కి అప్లై అవ్వాలని తెలీదు కదా! సో, కాబట్టి నువ్వు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో, నౌ ఐ మెన్షన్డ్ హెచ్1 ట్యాగ్. ఒకసారి రిఫ్రెష్ చేయండి. కలర్ రెడ్ అప్లై అయిందా? అప్లై అయింది. లేదు సార్ ఇది నాకు పారాగ్రాఫ్ ట్యాగే కావాలనుకుంటే, టేక్ ద నేమ్ ఆఫ్ ద ట్యాగ్. నేమ్ ఆఫ్ ద ట్యాగే తీసుకోండి. కొంతమంది మర్చిపోయి ఇలా రాస్తారు. అలా రాయకూడదు ఇక్కడ హెడ్ సెక్షన్‌లో. ఇలా రాస్తే అప్లై అవుతదా? అప్లై కాదు. ఓకే. ట్యాగ్ నేమ్ మాత్రమే మీరు రాయాలి ఇక్కడ సీఎస్ఎస్‌లో. ట్యాగ్ నేమ్ రాయాలి. సో, ఇంకా చాలా వేస్ ఉంటాయి. నేను చెప్తాను తర్వాత మీకు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని. తర్వాత చిన్నగా మనం చూద్దాం. ఇదండి. వెల్కమ్ టు సీఎస్ఎస్. సో, దిస్ ఈస్ ద సింటాక్స్. దిస్ ఈస్ వాట్? సింటాక్స్ ఆఫ్ ద సీఎస్ఎస్. ఒకసారి గో త్రూ దిస్. మీకు ఇది అర్థమైతే తర్వాత నేను టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. అవి నేను డిస్కస్ చేస్తాను. సో, ఇది సింటాక్స్. దీన్ని మనం ఏమంటాం? సెలెక్టార్ అంటాం. ఇంటర్వ్యూలో క్వెషన్ అడుగుతాడు. వాట్ ఈస్ ఎ సెలెక్టార్ అని అడుగుతాడు. సెలెక్టార్ అంటే ఏంటి? యూ ఆర్ సెలెక్టింగ్ ఎన్ ఎలిమెంట్ టు డిజైన్. సార్ నా బాడీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. ఈ బాడీలో ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఐ వాంట్ టు సెలెక్ట్ దట్ ఎలిమెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్టార్. సెలెక్టింగ్ ఎన్ ఎలిమెంట్. సెలెక్టార్ ఈస్ నథింగ్ బట్ సెలెక్టింగ్ ఎన్ ఎలిమెంట్ టు డిజైన్. ఇలా కూడా రాసుకోండి కావాలంటే. సెలెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ కింద రాసాం గదా! ఓకే. నథింగ్ బట్ సెలెక్టింగ్ యాన్ ఎలిమెంట్ టు డిజైన్. అంతే. ఇంటర్వ్యూలో అంతా ఒకే ఆన్సర్ చెప్పాలని రూల్ ఉండదండి. మీకు నచ్చినట్టు మీరు చెప్పండి. అంతే. దే విల్ యాక్సెప్ట్. అది మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడు నేను చూడండి 2 రకాలుగా రాసాను. ఈ రెండిట్లో ఏది చెప్పాలి సార్ అంటే, ఈ రెండిటిని కలిపి చెప్పినా ఓకే. సో, రెండిట్లో ఏ ఒకటి చెప్పినా ఓకే. అల్టిమేట్‌గా ఏందంటే, ఆ యొక్క డెఫినిషన్ వాళ్ళకి కన్వే అవ్వాలి. ఎలా కన్వే చేస్తారనేది మనం చూసుకోవాలి. ఇదండి. మొత్తం మీద
what is CSS and what CSS contain, how to add CSS, where to add CSS into an HTML document. దాని యొక్క స్ట్రక్చర్, రైట్? అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సెలెక్టర్. స్ట్రక్చర్ ఎలా ఉందండి? స్ట్రక్చర్ దీని కర్లీ బ్రాకెట్ ఏమంటాం మనం? డిక్లరేషన్ బ్లాక్ అంటాం. డిక్లరేషన్ బ్లాక్లో మనం ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2, 3, 4 అని ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ రాసుకుంటా వెళ్తాం. సో ప్రతి ఒక్క ప్రాపర్టీ అండ్ ప్రతి ప్రాపర్టీకి ఒక వాల్యూ కూడా ఉంటుంది. దీన్ని మనం టెక్నికల్గా పెయిర్ అని పిలుస్తాం. పెయిర్. అండ్ లైక్ దిస్ ఇఫ్ యూ కెన్ సీ కలర్ అండ్ రెడ్, ఇది మొత్తం ఒక పెయిర్. సో కలర్ అనేది ప్రాపర్టీ, రెడ్ అనేది వాల్యూ. ఈ రెండు ప్రాపర్టీ అండ్ వాల్యూస్ సపరేటెడ్ బై కోలన్ సింబల్. అండ్ ఎవ్రీ పెయిర్ షుడ్ ఎండ్ విత్ సెమీకోలన్, అది మ్యాండేటరీ. ఖచ్చితంగా సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వకపోతే నీకు స్టైల్స్ అప్లై కావు. అది రూల్, బేసిక్ ఫండా. ఎవ్రీ లైన్ షుడ్ ఎండ్ విత్ సెమీకోలన్, అంటే ఎవ్రీ పేజ్ షుడ్ ఎండ్ విత్ సెమీకోలన్, రైట్? In next video, we will discuss about types of styles.